హలో ఫ్రెండ్స్! యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సుమ తర్వాత నెంబర్ 1 యాంకర్‌గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏ ఈవెంట్‌లో అయినా శ్రీముఖి ఉండాల్సిందే. అటు అనసూయ, ఇటు ప్రదీప్ మాచిరాజు ఇద్దరూ కొంచెం సినిమాస్‌లో బిజీగా ఉండడం వల్ల యాంకరింగ్‌కైతే కొంచెం ఫుల్ స్టాప్ పెట్టారనే చెప్పవచ్చు. దీని కారణంగా శ్రీముఖి అయితే దూసుకుపోతుందనే చెప్పవచ్చు. ఇంక టీవీ షోస్ అయితే చెప్పవసరమే లేదు. ప్రతి షోలో జీ తెలుగు నుంచి జెమినీ టీవీ వరకు మా టీవీ అయితే ఇంక మొత్తం శ్రీముఖియే ఆక్రమించేసిందనే చెప్పవచ్చు. అయితే ఇదిలా ఉండగా శ్రీముఖి అయితే తొందరలో పెళ్లి చేసుకోబోతుందని మనందరికీ తెలిసిందే. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అనేసి డైరెక్ట్‌గా చెప్పేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల శ్రీముఖి తన ఫ్రెండ్‌తో అయితే ఒక షోకి వెళ్ళడం జరిగింది. ఆ షోలో యాంకర్ శ్రీముఖి ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని అడగగా చైతు అయితే వెంటనే ఆ వ్యక్తి మీద కోపంతోనే శ్రీముఖి అయితే ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటుంది అంటూ ఇండైరెక్ట్‌గా ఒక క్లూ అయితే ఇచ్చేశాడు. ఇది విన్న శ్రీముఖి అయితే చైతు ముయ్ అనేసి అయితే వెంటనే చెప్పేసింది. చైతు అయితే వెంటనే హహా అని నవ్వుకుంటా ఇంకా ఆపేయడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు శ్రీముఖి, ప్రదీప్ ఎంతగానో లవ్ చేసుకున్న సంగతి. అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడూ అఫీషియల్‌గా అంటే అనౌన్స్‌మెంట్ చేయలేదు. కానీ శ్రీముఖికి, ప్రదీప్‌కి దగ్గరగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రతి ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఏదో ఒక హింట్ అయితే ఇవ్వడమే జరిగింది. ఒక షోలో అయితే శ్రీముఖి, ప్రదీప్‌కి ఇండైరెక్ట్‌గా అయితే ఐ లవ్ యూ అని కూడా ప్రపోజ్ చేసేసింది. అది విన్న మనము ఏదో స్క్రిప్ట్ ఏమో అనుకున్నాం. కానీ అది నిజమే అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా ఇంటర్వ్యూస్‌లో అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రదీప్, రష్మితో క్లోజ్‌గా ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. మళ్ళీ తర్వాత సర్దుకున్నాయి, కలిసిపోయారు. ఇదిలా ఉండగా శ్రీముఖి రవితో క్లోజ్‌గా ఉండడం చూసి ప్రదీప్ అయితే తట్టుకోలేకపోయాడనే చెప్పవచ్చు. అలా కొన్ని రోజులైతే ఇద్దరూ మాట్లాడుకోకుండా సైలెంట్‌గా అయిపోయారు. అయితే ప్రదీప్ వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండడం చూసి శ్రీముఖి అయితే ఇంకా పెళ్ళికి రెడీ అయిపోయింది. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అని ట్విస్ట్ అయితే ఇచ్చేసింది.